హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం ఎవరైతే రైతులు జనవరి మొదటి వారంలో నాట్లు వేశారో అలాంటి వారికి సంబంధించి వరి అనేది పూర్తిగా గింజ గట్టిపడే దశలో ఉంది. అంటే మరొక 10-15 రోజుల్లో ఈ వరి అనేది కోతకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న వరి జనవరి మొదటి వారంలో నాటు వేయడం జరిగింది. సో ఇక్కడ ప్రస్తుతం ఇది గింజ గట్టిపడే దశలో ఉంది. దీంతో పాటు ఈ తెల్ల కంకి అనేది చాలా విపరీతంగా కనిపించడం జరుగుతుంది. ఇది 1-2 ప్రాంతాల్లోనే కాకుండా చాలా ఏరియాల్లో కూడా ఈ వెరైటీతో సంబంధం లేకుండా ఈ తెల్ల కంకులు అనేవి మనకు విపరీతంగా రైతులకు నష్టాన్ని కలుగజేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ తెల్ల కంకి రావడానికి ప్రధాన కారణం ఈ మొగిపురియే. మనం నారు పోసినప్పటి నుంచి నాటు వేసిన తర్వాత మరియు చివరి స్టేజ్ వరకు కూడా మొగిపురుగు అనేది ప్రతి దశలోనూ అటాక్ కావడం జరుగుతుంది. సో మనం ఈ వరికి సంబంధించి 2-3 సార్లు ఈ పురుగు మందులు స్ప్రే చేసినప్పటికీ వాటితో పాటు ఈ చివరి దశలో ఈ ఫ్లోజీ గ్రాన్యూల్స్ కూడా సరైన సమయంలో ఉపయోగించవలసి ఉంటుంది. సో మనం ఏమాత్రం కొంచెం ఆలస్యమైన అటు ఇటు అయినా సో మనం స్ప్రే చేసినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం ఉండదు. సో ఇక్కడ ఈ వీడియోలో గమనించినట్లయితే చివరి స్టేజ్లో 4G గ్రాన్యూల్స్ ఉపయోగించినప్పటికీ కూడా అధిక సంఖ్యలో ఈ తెల్ల కంకులు అనేవి కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతులు మందులు స్ప్రే చేసే టైం కూడా కరెక్ట్ స్టేజ్లో ఉండేలాగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే రైతులు ఆలస్యంగా నాట్లు వేశారో అంటే జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరిలో కానీ ఎవరైతే రైతులు నాట్లు వేశారో సో అలాంటి వారికి సంబంధించి వరి ప్రస్తుతం ఈ పుట్ట దశలో ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి రైతులు మాత్రం ఖచ్చితంగా చివరి దశలో ఈ మొగి పురుగు సంబంధించి ఈ పురుగు మందులను స్ప్రే చేసుకోవడంతో పాటు ఈ 4G గ్రాన్యూల్స్ ఒక ఎకరానికి 10 kg ఉపయోగించుకోవడం ద్వారా ఈ మొగి పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. సో పుట్ట దశలో మనకు ఈ మొగి పురుగు అనేది పెద్దగా కనిపించదు, కానీ ఈ కంకి బయటకు వచ్చిన తర్వాత గింజ గట్టిపడే దశలో ఈ మొగి పురుగు ప్రభావం అనేది మనకు చాలా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న రైతులు ముందస్తుగా జాగ్రత్త పడగలరని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.